తిరుమల శ్రీవారి భక్తులకు దారుణమైన అపచారం జరిగిపోయింది. ఇంతకాలం వారు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూలో దారుణమైన కల్తీ జరిగిందని విని నివ్వెరపోతున్నారు. అపరాధ భావనతో వారు కృంగిపోతున్నారు. అసలు కల్తీ ఏ విధంగా జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ను చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్యామలరావు గారిని టీటీడీ ఈవోగా నియమించారు. ఆయనకు లడ్డూల నాణ్యతపై అనుమానం వచ్చి వెంటనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు శాంపిల్స్ పంపించారు. ఇక్కడ మనకు కనబడుతున్నది ఎన్డీడీబీ వారు పంపించిన ల్యాబ్ రిపోర్ట్. లడ్డూలో ఏం కలిశాయో ఇక్కడ మనకు వివరాలు ఉన్నాయి. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్ సీడ్, లింట్ సీడ్, వీట్ జెర్మ్, మేజ్ జెర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లాడ్ మొదలైనవి. ఇందులో కలిసిన ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసం, లాడ్ అంటే పంది కొవ్వు మొదలైనవి హిందువుల మత విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసేవే. కాగా నెయ్యి యొక్క S2 వాల్యూ మోర్ దాన్ 90% ఉండాల్సి ఉండగా కేవలం 19 మాత్రం ఉండడం చాలా నీచమైన విషయం. ఈ మహాపాపానికి ఒడిగట్టింది మరెవరో కాదు, జగన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గత 50 సంవత్సరాలుగా టీటీడీ బోర్డుకు సప్లై చేస్తున్న కర్ణాటక వారి నందిని కంపెనీని కాదని వేరే ఏదో పిచ్చి కంపెనీకి కేవలం కేజీ 320 రూపాయలకు మాత్రమే కట్టబెట్టడానికి కారణం ఏంటి జగన్ అని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు శ్రీవారి భక్తులందరూ. అవును మరి, కేజీ 1000 రూపాయల విలువైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ, కేవలం 320 రూపాయల విలువైన నాన్ వెజ్ ప్రొడక్ట్స్తో కూడినటువంటి ఆ కల్తీ నెయ్యి ఎక్కడ? అసలు జగన్ రెడ్డికి హిందూ మత విశ్వాసాల పట్ల చాలా తృణీకరణ భావం ఉంది. ఇది అతని తండ్రి నుంచే అబ్బింది అని ఆరోపిస్తున్నారు శ్రీవారి భక్తులు. అవును మరి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో తిరుమల శ్రీవారికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని అన్నారు. చివరకు కొండా కోణంలో కలిసిపోయారు. అదేవిధంగా జగన్ రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుని చివరకు 2 నామాలు అంటే 11 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఏదేమైనా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసినందుకు అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.